క్రైమ్స్ అండ్ మిస్డీమినర్స్ అనేది వుడీ ఆలన్ ఫిలిం అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఫుల్లీ డార్క్ కామెడీ. అంటే నార్మల్గా ఉండే కామెడీ కన్నా కొంచెం డార్క్గా ఉంటుంది, బట్ ఫుల్ ఫన్ అండ్ ఒక మంచి మెసేజ్తో ఉన్న ఒక సినిమా. ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే యాక్చువల్గా రెండు ప్యారలల్గా రన్ అవుతున్న స్టోరీ. అంటే ఒకటేమో ఒక డాక్టరు, అంటే కళ్ళ డాక్టరు, తన వైఫ్తో ఉంటూ వేరే ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడనమాట. అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ప్రేమలో ఉన్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఉంచుకున్న అమ్మాయి అని చెప్పొచ్చు. సో ఆ అమ్మాయి తను థ్రెటన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను నీ వైఫ్కి చెప్పేస్తాను, నువ్వు ఎంత ద్రోహివి, ఎంత మంచోనివి కాదని చెప్పేసి వాళ్ళ వైఫ్కి చెప్తా అని చెప్పేసి ఇతన్ని బెదిరిస్తూ ఉంటుంది అనమాట. సో అతను ఈమెను చంపడానికి తీసుకున్న నిర్ణయంలో చాలా గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. దాని నుంచి, ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి ఎట్లా ఎస్కేప్ అయ్యిండు అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ స్టోరీ. సో రెండో పాయింట్ ఆఫ్ వ్యూ వుడీ ఆలనే అతనే ఆ క్యారెక్టర్ చేసిండు. అదేంటిదంటే, సో అతను ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అనమాట. సో తను ఆనెస్ట్గా ఎలాంటి ఎక్కువ ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పకుండా కరెక్ట్గా ఉన్న రియాలిటీని, అంటే తన రియల్ క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలనుకున్న ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అనమాట. సో దాంట్లోనే అతను కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, బట్ ఆ అమ్మాయి అతన్ని ప్రేమించకుండా వేరే ఒక పర్సన్నే చూసుకుంటుంది. సో అతను దాన్ని ఎట్లా డీల్ చేసుకున్నాడు ఇంటర్నల్గా అనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ రెండు ప్యారలల్గా జరుగుతున్నప్పటికీ మనం వుడీ ఆలన్ సైడ్ నుంచి చూసుకుంటే టూ కామెడీ అండ్ టూ బ్యూటిఫుల్గా ఒక ఫన్ ఎలిమెంట్ అనేది డెఫినెట్గా మిస్ అవ్వకుండా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఈ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని పర్స్పెక్టివ్లో అతని గిల్ట్ది కానీ, అతని డిప్రెషన్, పెయిన్ కానీ, ఇవి రెండింటిని ఎక్స్ప్లోర్ చేస్తూ జరుగుతుంటుంది సినిమా. అంటే అంతా ఇవి చాలా ఇంటర్నల్ పర్స్పెక్టివ్ స్టోరీస్ అనమాట. అంత బయట జరిగే కాన్ఫ్లిక్ట్స్ కన్నా వాళ్ళ లోపల జరిగే కాన్ఫ్లిక్ట్స్ గురించి మాట్లాడే స్టోరీలు వుడీ ఆలన్ ఫిల్మ్ మెయిన్ స్టోరీస్ ఎక్కువ అవే ఉంటాయి. సో అవి తెలుసుకున్నప్పుడు ఏంటంటే మనం సైకలాజికల్గా ఒక మైండ్ని కానీ, ఒక హ్యూమన్ బ్రెయిన్ని కానీ, హ్యూమన్ కండిషనింగ్ కానీ, రియాలిటీని కానీ కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అంతు దొరికే కొన్ని కథలు అనమాట. అలాంటి కథలే వుడీ ఆలన్ చూస్ చేసుకొని తీస్తూ ఉంటాడు. అండ్ దాంతోపాటు ఒక ఫన్ ఎలిమెంట్ అనేది ప్రతి సినిమాలో ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా ఆ ఫన్ ఎలిమెంట్ ఎక్కడ మిస్ అవ్వకుండా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే కొన్నిసార్లు అసలు ఇంకా నవ్వాగదు, అలాంటి సన్నివేశాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. బట్ అంత క్రిటికల్ అక్లైమ్డ్ ఫిలిం కాకపోయినా కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డులో ఇది కూడా నామినేట్ అయింది. అండ్ వీలైతే చూడండి, టు అండర్స్టాండ్ రిలేషన్షిప్స్ అవ్వచ్చు, అంటే ఆ డైనమిక్స్ ఎట్లా వర్క్ అవుతాయి ఏందని కొంచెం తెలుసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. అండ్ ఒక మంచి పర్స్పెక్టివ్ను కూడా ఈ సినిమా క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ నేను చూసినప్పుడు అయితే నాకు జస్ట్ స్టార్టింగ్ ఒక 5 to 10 minutes వరకు జస్ట్ ఏదో వెళ్తుంది. అంటే వుడీ ఆలన్ ఎంటర్ అయ్యేంత వరకు జస్ట్ ఒక చిన్న ఇది ఉంటుంది, కానీ వన్స్ వుడీ ఆలన్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతను చూస్తేనే మనకు నవ్వు వస్తుంది. కాబట్టి అసలు ఇంకెక్కడ తగ్గదు అండ్ చాలా బ్యూటిఫుల్గా స్మూత్గా వెళ్తూ ఉంటుంది ఫిలిం. అండ్ సో దట్స్ ఇట్. మీరు కూడా చూసిన తర్వాత మీ కామెంట్ ఏందో డెఫినెట్గా నాకు వాట్సాప్ వచ్చి యూట్యూబ్లో కామెంట్ ద్వారా తెలపండి, అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.